చెట్టు ఎంత బలంగా ఎదిగినా ఒక్క గొడ్డలి వేటుకి నేల కూలడం ఖాయం కదా. ఇవి కూడా అంతే. ఆ అభిమానాలు, ఆప్యాయతలు, పాజిటివ్ థింకింగ్లు, సాఫ్ట్ కార్నర్లు ముక్కలవడానికి గొడ్డలి వేటు లాంటి ఒక్క కారణం చాలాంటి. అన్నీ ఎక్కడికక్కడ ముక్కలైపోతాయి. పరిస్థితి ఇంత పీక్స్ లో ఉన్నా నువ్వు మాత్రం అంత ప్రశాంతంగా ఉన్నావంటే నాకేదో తేడా కొడుతుంది మనిష. ఏదో ప్రళయం సృష్టించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టున్నావు. ఎగ్జాక్ట్లీ ఆంటీ, మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. త్వరలో ఈ ఇంట్లో ఒక ప్రళయం మొదలవబోతోంది. ఆ ప్రళయం కోసం ప్రశాంతంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. నువ్వు ధీమాగా ఉన్నప్పుడే అర్థమైంది డేంజర్ ప్లాన్ ఏదో వేస్తున్నావని. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న ఈ అభిమానాల్ని, ఆప్యాయతలన్నీ ముక్కలు చేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన అస్త్రం ఉందాంటీ. అదేంటో మీరు కూడా చూస్తారా? అంటే అవునాంటీ, మీరు గెస్ చేసింది కరెక్టే. లక్ష్మి, భాగ్యలక్ష్మి ఇద్దరూ వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అది చెప్పు. నా కంపెనీ రూల్స్ ప్రకారం నేనప్పుడే ఎక్కడ పనిచేస్తున్నానో చెప్పకూడదు. లక్ష్మీ వదిన ఇంట్లో ఎక్కడా లేదు. ఇంట్లో ఎక్కడా లేకపోతే మరెక్కడికి వెళ్ళినట్టు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నాకు ఈ మధ్యకాలంలో అనుమానం వస్తూనే ఉంది మనిష. ఎందుకంటే ఆ లక్ష్మి, భాగ్యలక్ష్మి ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు, ఒకేలా మాట్లాడుతున్నారు. పైగా ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు అనుమానం కలిగించే విధంగానే ఉన్నాయి. ఆ అనుమానంతోనే ఆరా తీశాను. ఆరా తీసి ఈ ఆధారం పట్టుకున్నాను. ఆధారం చేతిలో ఉండి ఆలోచిస్తున్నావేంటి మనిష? వెంటనే అందరి ముందు పెట్టు. లేదా ఆంటీ, వర్షం కురిసేటప్పుడు అగ్ని అస్త్రం వదిలితే ఏం లాభం చెప్పండి? ఆ వర్షానికి ఆ అస్త్రం అక్కడికక్కడే ఆరిపోతుంది. అంటే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి చూశారుగా, అందరూ లక్ష్మికి అనుకూలంగా ఉన్నారు. లక్ష్మి చేసిన పనుల్ని పొగుడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఆధారం మనం బయట పెడితే కోపడాల్సింది పోయి క్షమించేసి వదిలేస్తారు. అందుకే మనం సమయం చూసి చెప్పాలి. అవకాశం చూసుకొని ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి. అవును మనిష, నువ్వు చెప్పింది కరెక్టే. సమయం కోసం ఎదురు చూద్దాం. ఆ లక్ష్మికి చుక్కలు చూపించే పరిస్థితి సృష్టిద్దాం.
హల్వాతో కేక్ ఇదే తయారు చేసి కట్ చేద్దాం. లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇవన్నీ చేస్తే లక్ష్మి ఏమనుకుంటుంది? తన మీద ప్రేమ ఒలకబోస్తున్నాను అనుకుంటుందా? అయినా తను బాధపడకూడదనే ఉద్దేశంతోనే నేను ఇదంతా చేస్తున్నాను. అది తనకు అర్థమవుతుందిలే. మిత్ర గారు, ఏంటండి ఇదంతా? నీ బర్త్డే సెలబ్రేషన్స్ లక్ష్మి. కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేశారు? క్వశ్చన్స్ అడగడం మానేసి ముందు కేక్ కట్ చేయి. దా. అసలు మిత్రకి ఏమవుతుంది? ఉన్నట్టుండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? చూడనట్టు పోవాల్సిన లక్ష్మి పుట్టినరోజుని సెలబ్రేషన్లా ఎందుకు చేస్తున్నాడు? లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? కట్ చేయి. నీకోసం నేనే ఈ కేక్ తయారు చేశాను. ఏంటి, మీరు తయారు చేశారా? అవును, యూట్యూబ్లో వీడియోస్ చూసి మరీ నేనే రెడీ చేశాను. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday, dear Lakshmi. Happy birthday to you. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? తినిపించు. తినిపించు. మిత్రకి నిజంగానే మతి పోయినట్టుంది. అసలు లక్ష్మికి తనకి మధ్య ఉన్న బంధం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాడు. 4 రోజుల్లో ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని తెలిసి కూడా ఇంత అభిమానం ఎందుకు వలకబోస్తున్నాడు? అసలు మిత్రని
నేనిప్పుడు ఒక్క మాట అన్నా దానికి విలువ ఉండదు. మానవత్వంతో చేస్తున్నాను, మహనీయుల్లా ఫీల్ అయి చేస్తున్నాను అని ఏదో ఒకటి చెప్తాడు. ఈ అభిమానాలు ఆప్యాయతలు ముక్కలైపోవాలంటే మనం వేసే అడుగుతో ఈ ఇల్లు దత్తరిల్లిపోవాలి. సరైన సమయం చూసుకొని మనం అస్త్రం ఒక ప్రళయం సృష్టించేలా ప్రయోగించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్ర గారు. మీరు నా కోసం ఇంత చేస్తారని నేను అనుకోలేదు. అసలు నా పుట్టినరోజు మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఊహించలేదు. లక్ష్మి, నువ్వు హ్యాపీయే కదా? దట్స్ గ్రేట్. మనీషా, డెకరేట్ చేస్తున్నావు, అకేషన్ ఏంటి? కాసేపట్లో నీకే తెలుస్తుందిలే వివేక్. ఈరోజు పండగ లేదు, పార్టీ లేదు, అయినా ఈ హడావిడి ఎందుకు? ఈరోజు ఒక ముఖ్యమైన అకేషన్ ఉందాంటీ, అందుకే ఈ హడావిడి. ముఖ్యమైన అకేషనా? ఏంటి మనీషా అది? ఆంటీ, కాసేపు ఆగండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. లక్ష్మి, వచ్చావా? రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసమా? ఎందుకు? ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే కాబోతున్నావు. అందుకే ఈ డెకరేషన్ అంతా. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మనీషా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మనీషా. వదినా, ఈరోజు నీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ సంజన. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ బామ్మగారు. అయినా ఈరోజు నా పుట్టినరోజు అని నీకెలా తెలుసు మనీషా? అర్ధరాత్రి మిత్ర నీ చేత కేక్ కట్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఈరోజు నీ పుట్టినరోజని. లక్ష్మి, ఏది ఏమైనా బామ్మగారికి ప్రాణం పోసి ఈ కుటుంబానికి ఊపిరి పోసావు. మళ్ళీ అందరూ కాస్త సంతోషంగా ఉండటానికి కారణమయ్యావు. అందుకే నీ పుట్టినరోజు సెలబ్రేషన్తో నీకు థ్యాంక్స్ చెప్పాలని డిసైడ్ అయిపోయాను. దానికోసమే ఇదంతా. ఏంటి లక్ష్మి, అంత విచిత్రంగా చూస్తున్నావు? నేను నీ గురించి ఇంత కేర్ తీసుకునేసరికి షాక్ అయిపోతున్నావు కదూ? ఒక్కొక్కసారి కొన్ని అద్భుతాలు అలానే జరుగుతూ ఉంటాయి లక్ష్మి. ఈ పుట్టినరోజు మాత్రం నువ్వు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత గొప్పగా చేయబోతున్నాను. అనుక్షణం నువ్వు గుర్తు చేసుకునేటంత అద్భుతంగా ఈ సెలబ్రేషన్ని నేను జరబోతున్నాను. నన్ను చూస్తేనే విషం కక్కే మనీషా ఇప్పుడేంటి ఇంత వింతగా ప్రవర్తిస్తుంది? ఎక్కడా లేని అభిమానాన్ని కురిపిస్తుంది. ఎప్పుడూ చూపించని ప్రేమని ఇప్పుడెందుకు చూపిస్తుంది?
మనీషా ప్రవర్తన వెనక ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. అది ఏమై ఉంటుంది? కమాన్ లక్ష్మి, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఓహో, నేను నీకోసం ఇంత కష్టపడతానని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అప్పుడే ఏం చూసావు? ఇంకా ముందుంది అసలైన పండుగ. గుండెని కొంచెం గట్టిగా పట్టుకో, ఎందుకంటే నేను ఇచ్చే ట్విస్ట్కి నీ హార్ట్ మెల్ట్ అయినా మెల్ట్ అయిపోతుంది. సుధీర్, ఎంతసేపు? కేక్ తీసుకొని రా. రా లక్ష్మి, కమాన్. ఒక్క నిమిషం. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అసలు పసలేకపోతే ఎలా? దీంట్లో ఇంకాస్త మసాలా ఉండాలి, ఇంకాస్త కిక్కిచ్చే సంగతి ఏదో జరగాలి. ఏం చేద్దాం? ఇప్పుడే గుర్తొచ్చింది. నేను మీ అందరి కోసం లక్ష్మి మీద ఒక స్పెషల్ వీడియో తయారు చేశాను. అది చూస్తే మీ అందరూ షాక్ అయిపోతారు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో అదే అసలైన కిక్కు. 1 minute చూపిస్తాను. Ready? 1, 2, 3, go!